రుచి పోషకాల కోసం మామిడి పండును సీజన్ రాగానే తినడం మొదలు పెడతాం, కానీ ఏడాది పొడుగునా కనిపించే మామిడి ఆకులను మాత్రం తోరణాలకు మాత్రమే వాడతాం. కానీ మామిడి పండ్లలో పోషకాలు ఉన్నాయని మనం అనుకుంటాం. మామిడి ఆకులకు కూడా చాలా శక్తి ఉంటుంది. అది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఇంతకీ మామిడి ఆకుల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఎన్ని రోగాలు నయం అవుతాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తాజా మామిడి ఆకుల రసం మరియు కొత్తిమీర రసం రెండింటిని రోజుకు 3 సార్లు తాగడం వల్ల ఎక్కిళ్ళు వచ్చేవి ఆగిపోతాయి. అలాగే 15 గ్రాముల మామిడి ఆకులను 500 మిల్లీగ్రాముల నీటిలో వేసి మరిగించాలి. 4వ వంతు వచ్చే వరకు నీటిని మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి రోజుకు 2 సార్లు తాగితే కలరా తగ్గుతుంది. నీడలో ఎండబెట్టిన 5 గ్రాముల మామిడి ఆకులను 250 మిల్లీగ్రాముల నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి తాగాలి. తాజా మామిడి ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టాలి. తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మామిడి ఆకుల పొడిని 1 స్పూన్ నీటిలో కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. లేదా తాజా మామిడి ఆకులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. మామిడి ఆకుల రసంలో తేనె కలుపుకొని తాగితే వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. 2 లేదా 3 చుక్కల మామిడి ఆకుల రసంతో స్నానం చేయండి. ఈ మూలిక స్నానం ఆందోళన మరియు ఇబ్బంది నుండి ఉపశమనం లభిస్తుంది. 1 స్పూన్ మామిడి ఆకు రసం తీసుకొని కాస్త వేడి చేసి చెవిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చెవి నొప్పి త్వరగా నయమవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.